హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ అండి. దిస్ ఇస్ యువర్ ఇంగ్లీష్ విజయ్. ఈరోజు ఏపీడిఎస్సి 2025 అభ్యర్థులందరికీ కూడా చాలా బాధాకరమైన రోజు అండి. అందరూ కూడా ఎంతో వ్యయ ప్రయాసాలతో జిల్లా హెడ్ క్వార్టర్కు చేరుకోవడం జరిగింది. ఇక బస్సులో బయలుదేరదాము అనే సమయంలో ఒక పిడుగు లాంటి వార్త వచ్చిందండి. వాతావరణ పరిస్థితులు అనుకూలించలేకపోవడంతో ప్రభుత్వం కూడా విధిలేని పరిస్థితిలో సెప్టెంబర్ 19వ తేదీన జరగవలసిన విజయవాడ సభను ప్రభుత్వం వాయిదా వేయడం జరిగిందండి. అక్కడ వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేవండి. ఆ సభ ప్రాంతం అంతా కూడా బురదమయంగా మారిపోయిందండి. ఆ సభ ఏర్పాట్లకు సంబంధించినటువంటి వీడియోను నేను ఇక్కడ ప్లే చేస్తాను, కాసేపు జాగ్రత్తగా గమనించండి. చూసారు కదండి వీడియో. అక్కడ సభ ఏర్పాట్లు ప్రస్తుతం జరుగుతూ ఉన్నాయండి. ఆ బురద ప్రాంతాన్ని అంతటినీ కూడా శుభ్రం చేసే పనిలో అధికారులు, తర్వాత కార్మికులు అందరు నిమగ్నమై ఉన్నారండి. తొందరలోనే ఈ సభ మళ్ళీ ఒక తేదీని ప్రకటించి ఈ సభా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందండి. అదేవిధంగా మరొక బాధాకరమైన వార్త ఏంటంటే, సెప్టెంబర్ 22 నుండి 29 వరకు కొత్తగా సెలెక్ట్ అయినటువంటి టీచర్లకు నిర్వహించే ఇండక్షన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ను కూడా పోస్ట్ పోన్ చేయడం జరిగిందండి. ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కూడా తొందరలోనే మళ్ళీ ప్రభుత్వం నిర్వహించడానికి తగినన్ని ఏర్పాట్లు చేస్తుందండి. మీరు ఒక విషయాన్ని గుర్తుంచుకోండి, జీవితంలో ఎప్పుడైనా దుఃఖాన్ని అనుభవించడం సహజమే అండి. ఇప్పుడు మీరు అదే స్టేజ్లో ఉన్నారు. డిఎస్సి అభ్యర్థులందరూ కూడా దుఃఖాన్ని అనుభవిస్తున్నారు. కానీ ఒక విషయం గుర్తుంచుకోండి, ప్రతి దుఃఖం తర్వాత కూడా ఆశగా మారే అద్భుత గమనం ఉంటుందండి. ఇప్పుడు మీకున్నటువంటి ఈ దుఃఖం అనేది తాత్కాలికమే. మీ భవిష్యత్తు అంతా కూడా అద్భుతంగా ఉంటుందండి. ప్రస్తుతం మాత్రమే మీకు ప్రతి క్షణం కూడా ఒక సవాల్లా ఉంటుందండి. మీరు ఆ సవాలును స్వీకరించండి. అంతకు మించి వేరే మార్గం ఏది లేదండి. మీరు వెళ్ళే మార్గంలో ఏదైనా అడ్డంకులు వస్తే వెనక్కి తిరిగి వచ్చేయడం వల్ల మీరు కోరుకున్న గమ్యాన్ని ఎప్పటికీ చేరలేరండి. మీరు ఆల్రెడీ ఒక గమ్యాన్ని చేరుకోవాలని చాలా కష్టపడి చదివారండి. ఆ గమ్యాన్ని మీరు ఆల్మోస్ట్ చేరుకున్నారండి. కాకపోతే తాత్కాలికంగా కోర్టు రూపంలో కొన్ని అడ్డంకులు అనేవి రావడం జరిగిందండి. ఈ అడ్డంకులన్నింటినీ కూడా మీరు అధిగమించి మీరు కోరుకున్న గమ్యాన్ని మీరు ఖచ్చితంగా చేరుతారని నేను ఆశాభావంతో ఉన్నానండి. మీరు నిరాశకు గురి అయి మీ సమయాన్ని కూడా వృధా చేసుకోకండి. మీ మైండ్ రిలీఫ్ కావడానికి వాకింగ్ చేయండి, ప్రకృతిని ఆస్వాదించండి, నెగిటివ్ డిఎస్సి వార్తలను చదవకండి. ఒక టైం టేబుల్ మీరు సెట్ చేసుకొని దానికి కట్టుబడి దాన్నే ఫాలో కండి. మీ ఫ్రెండ్స్తో సమయం గడపండి, ప్రశాంతంగా నిద్రపోండి. ఇదండి ఇంగ్లీష్ విజయ్ మీకు ఇచ్చే సూచనలు, సలహాలు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.